అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ గోల్డెన్ వర్డ్స్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన మన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే సెల్ఫ్ డౌట్. మనకి ఏదైనా కొత్త పని చేయాలని ఉన్నా, ఒక పెద్ద డ్రీమ్ ఉన్నా, మనల్ని మనం ప్రశ్నించుకునే ఆ చిన్న వాయిస్ నేను చేయగలనా? ఎక్కడ ఫెయిల్ అవుతాను? అనే ఆలోచనలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి కదా! అయితే నిజం చెప్పాలంటే మీలో దాగి ఉన్న అద్భుతమైన సామర్థ్యం, హిడెన్ పొటెన్షియల్ గురించి మీకు పూర్తిగా తెలిస్తే మీరు ఎప్పటికీ సందేహించరు. కాబట్టి ఈరోజు మన ప్రయాణం ఆ సందేహాన్ని ఎప్పటికీ పోగొట్టుకొని మీలో ఉన్న ఆ సూపర్ పొటెన్షియల్‌ని ఎలా బయటకు తీయాలో తెలుసుకోవడం. దీనికోసం ఒక పవర్‌ఫుల్ ఫార్ములా ఇంకా 3 ప్రాక్టికల్ టిప్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దామా? బేసిక్ థియరీ. మన మైండ్ సెట్ రహస్యం. ఓకే ఫ్రెండ్స్, సెల్ఫ్ డౌట్‌ని రూట్ లెవెల్‌లో అర్థం చేసుకుందాం. మన డౌట్స్ అన్నీ మన మైండ్ సెట్ నుంచే వస్తాయి. మన మైండ్ సెట్‌కు డాక్టర్ కరోల్ డెక్ అనే సైకాలజిస్ట్ 2 టైప్స్‌గా డివైడ్ చేశాడు. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్, రెండోది గ్రోత్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్‌కు మెయిన్ రీజన్ ఏంటంటే, నా తెలివితేటలు, నా టాలెంట్ ఇంతే. ఇది ఎప్పటికీ మారదు అని గట్టిగా నమ్ముతారు. మీరు పుట్టుకతోనే బద్ధకస్తులైతే జీవితాంతం అలాగే ఉంటారని అనుకుంటారు. ఒక్కసారి ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు వస్తే వెంటనే నేనెప్పుడు టాపర్ కాలేను అని డిసైడ్ అయిపోతారు. ఇక్కడే సెల్ఫ్ డౌట్ పుడుతుంది. ఎందుకంటే వాళ్ళ వీక్‌నెస్‌ను వాళ్ళ పొటెన్షియల్‌కు ఒక ఫైనల్ డెసిషన్‌గా భావిస్తారు. గ్రోత్ మైండ్‌సెట్. గ్రోత్ మైండ్‌సెట్ అంటే ఏంటంటే పొటెన్షియల్‌ను అన్‌లాక్ చేసే తాళం చెవి. కానీ గ్రోత్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు మాత్రం వేరేలా ఆలోచిస్తారు. వీళ్ళు వాళ్ళకి ఏదైనా రాకపోతే ఇప్పటికి రాదు, కానీ ప్రయత్నం చేస్తే, నేర్చుకుంటే ఖచ్చితంగా చేయగలను అని నమ్ముతారు. వీళ్ళు ఫెయిల్ అయినా భయపడరు. ఈ ప్రాసెస్ సరిగా లేదు, ఇంకో ప్రాసెస్‌లో ట్రై చేద్దాం అనుకుంటారు. అంటే వాళ్ళ ఫెయిల్యూర్‌ను ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా చూస్తారు. ఇది మీలో దాగి ఉన్న సూపర్ పొటెన్షియల్‌ను అన్‌లాక్ చేయడానికి మెయిన్ కీ. నెక్స్ట్, ఎలిమినేట్ యువర్ సెల్ఫ్ డౌట్స్ ఫర్ ఎవర్. సరే, ఇప్పుడు థియరీ అర్థమైంది కదా! మరి సెల్ఫ్ డౌట్‌ను ఎప్పటికీ పోగొట్టుకోవడానికి 3 పవర్‌ఫుల్ టిప్స్‌ను చూద్దాం. నంబర్ 1, ద ఎవిడెన్స్ జర్నల్. అంటే ఏంటంటే, మీకెప్పుడైనా నా వల్ల కాదు అనే ఆలోచన వచ్చిందా? ఆ ఆలోచనను ఎదుర్కోవాలంటే కొన్ని ప్రూఫ్స్ కావాలి. అందుకే ఒక నోట్‌బుక్ తీసుకోండి. మీరు గతంలో సాధించిన ప్రతి విజయాన్ని అందులో రాయండి. స్కూల్లో గెలిచిన చిన్న ప్రైజ్ అయినా, వంట బాగా చేసినా, కష్టమైన రోజు ఆఫీస్‌కి వెళ్ళగలిగినా సరే, ఇవన్నీ మీ సక్సెస్‌లే. మీకు సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడల్లా ఈ డైరీని ఓపెన్ చేసి చదవండి. మీరు కష్టమైన పనులు గతంలో చేయగలిగారు అని మీ బ్రెయిన్‌కు ప్రూఫ్ చూపించండి. అప్పుడు సెల్ఫ్ డౌట్ స్లోగా వీక్ అవుతుంది. పాయింట్ నంబర్ 2, ఐడెంటిఫై ద ఇన్నర్ క్రిటిక్. మన లోపల ఒక విమర్శకుడు ఉంటాడు. వాడు మనల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. సపోజ్ నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటే అందరూ నవ్వుతారని కానీ, నువ్వు యూట్యూబ్‌లో సక్సెస్ కాలేవని కానీ చెబుతుంటాడు. ఇలా క్రిటిసైజ్ చేసిన ప్రతిసారి దాన్ని గట్టిగా ఆపండి. ఆ వాయిస్‌కు ఒక పేరు పెట్టండి, డౌటీ అని. ఆ పేరు పెట్టి దానికిలా చెప్పండి, థాంక్స్ డౌటీ, నీ ఒపీనియన్ చెప్పావు, కానీ నేను దీనిని చేయగలను అని. దీన్ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అలాంటి విమర్శ వినపడిన ప్రతిసారి వాటి ఇంపాక్ట్ మీపై తగ్గుతూ వస్తుంది. పాయింట్ నెంబర్ 3, నౌ అన్లాక్ యువర్ హిడెన్ పొటెన్షియల్. ఇప్పుడు డౌట్ అయితే పోయింది. మరి మనలో దాగి ఉన్న శక్తిని ఎలా బయటకు తీయాలి? ఇక్కడ మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, పాయింట్ నెంబర్ 1, డెలిబరేట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయడం అంటే పదే పదే చేయడం కాదు. మనకు ఏది కష్టమో దానిపై దృష్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే భయమైతే మొత్తం స్పీచ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం స్టార్టింగ్ 5 మినిట్స్ ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అంటే మీకు కష్టమైన ఒకే ఒక వీక్ పాయింట్‌ని ఎంచుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లో నిజమైన గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ద 1% రూల్. ఇది ఒక మ్యాజికల్ రూల్. పెద్ద పెద్ద గోల్స్‌ని చూసి భయపడకండి. డైలీ 1% మాత్రమే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు డైలీ ఎక్స్‌ట్రాగా ఒక పేజ్ ఎక్కువ చదవండి. లేదా నిన్నటి కంటే 5 మినిట్స్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. స్మాల్ స్మాల్ ఇంప్రూవ్‌మెంట్స్ చేసుకోండి. మ్యాథ్స్‌లో ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే, డూయింగ్ నథింగ్ ఎట్ ఆల్ వర్సెస్ స్మాల్ కన్సిస్టెంట్ ఎఫర్ట్. మీరు ఒక్కసారి ఈ ఫార్ములా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. అంటే మీరు 1 ఇయర్‌లో 37 టైమ్స్ మెరుగవుతారు. ఇది డిసప్పాయింట్‌మెంట్‌ను తొలగిస్తుంది, స్టెబిలిటీని పెంచుతుంది.
సో, ఈ రోజు వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. పాయింట్ నంబర్ 1 టైప్స్ ఆఫ్ మైండ్‌సెట్. పాయింట్ నంబర్ 2 ఎలిమినేట్ యువర్ సెల్ఫ్ డౌట్స్ ఫర్ ఎవర్. పాయింట్ నంబర్ 3 హౌ టు అన్‌లాక్ యువర్ హిడెన్ పొటెన్షియల్. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, సెల్ఫ్ డౌట్ అనేది ఒక పర్మనెంట్ పార్ట్ కాదు. అది ఒక టెంపరరీ ఫీలింగ్ మాత్రమే. ఈ రోజు వీడియోలో మనం తెలుసుకున్న గ్రోత్ మైండ్ సెట్ ఇంకా ప్రాక్టికల్ టిప్స్‌ను యూజ్ చేసుకొని మీ లైఫ్‌ని మీరు గొప్పగా స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.